నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం కళ్లకు కట్టేలా పోరాటం తొందరపడొద్దని నేతలకు చంద్రబాబు ఉపదేశం రేపు పార్టీ పార్లమెంటరీ భేటీలో కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదలకు 5 లక్షల ఇళ్లు 2019 నాటికి పూర్తి చేయాలని మంత్రివర్గ నిర్ణయం కంటెంట్ డ్రోన్ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణలో గడువుకు ముందే మిషన్ భగీరథ ఫలాలు ఈ నెలాఖరుకే 10 జిల్లాల్లో ఇంటింటికి నల్లా నీళ్లిస్తామన్న హరీష్ రావు ముగింపు దశకు మేడారం మహాజాతర సాయంత్రం సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో పరిసమాప్తం ఆరోగ్య భద్రతకు 12,000 కోట్ల అవసరమని కేంద్రం అంచనా రాష్ట్రాల భాగస్వామ్యంతో పథకం అమలు 15 ఆగస్టు లేదా గాంధీ జయంతి నుంచే ప్రారంభం మధురై మీనాక్షి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం 50 దుకాణాలు దగ్ధం అధికారుల నిర్లక్ష్యం వల్లేనని స్థానికుల రాళ్ల దాడి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆచితూచి వ్యవహరించాలా లేదంటే యుద్ధానికి సిద్దమవ్వాలా అని తెలుగుదేశం తర్జన భర్జన పడుతోంది రాష్ట్ర ప్రయోజనాల కోసం వీలైనంత సంయమనం పాటించాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది చెప్పిన మాటకు చేస్తున్న సాయానికి పొంతన లేకుండా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్లోనూ రిక్తహస్తమే అందించిందని తెలుగుదేశంలో తీవ్ర మథనం జరుగుతోంది శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రం కళ్లు తెరిపించడం ఎలాగనే విషయంపైనే చర్చ జరిగింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా అమరావతి నిర్మాణం ఉత్తరాంధ్రకు సెంటిమెంటుగా మారిన రైల్వే జోన్పై బడ్జెట్లో నామమాత్ర ప్రస్తావన కూడా లేకపోవడంపై కొందరు నేతలు తీవ్రంగానే స్పందించారు భాజపా పేరెత్తగానే భగ్గుమన్న కొందరు ఇక నాన్చే కంటే తాడో పేడో తేల్చుకోవడమే మేలనే అభిప్రాయం వ్యక్తం చేశారు మెజారిటీ నేతలు కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేద్దామని తద్వారా ఒత్తిడి పెంచుదామని సూచించారు సమైక్య ఉద్యమం తరహాలో భారీ ఉద్యమం చేపట్టాలని ఇంకొందరు సూచించారు పోలవరం సహా ఇతర కీలక ప్రాజెక్టుల పనులు ఇంకా పెండింగ్లో ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు కనీసం విశాఖకైనా మెట్రో ఇస్తే బాగుండేదని మంత్రి గంటా వ్యాఖ్యానించగా అంతకంటే చిన్న నగరాలకిచ్చి మనల్ని విస్మరించారని సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అమరావతిని పల్లె కాదు పట్నం కాదు అన్నట్లు కేంద్రం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు జరిగిన అన్యాయంపై పోరాటం తథ్యమని స్పష్టం చేశారు నిర్దిష్ట కార్యాచరణ ఖరారు చేసుకునే వరకు తొందరపడొద్దని బాబు సూచించారు లోపం అనేది ఎక్కడ మన దగ్గర లేదు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి రావాలి ఇందులో మన ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది రావాల్సిన ప్రతి పైసాన్ని తీసుకురావటానికి ఇదేదో ఒక మొగుడు పిల్లం లేదని అంటే ఇదేదో మనం తాడు తెంపేస్తున్నామని చెప్పే పద్ధతి కాదు ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పార్టీ ఇన్ పవర్లో మేము ఆలోచించి ముందుకెళ్లి ప్రజల్లో ఉండేటటువంటి అసంతృప్తిని కేంద్రానికి పంపించేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఎట్లా అనేటటువంటి తప్పకుండా చేస్తాం రేపు తన నివాసంలో పార్టీ ఎంపీలు రాష్ట్ర మంత్రులు సీనియర్ నేతలతో నిర్వహించే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి పట్టణ ప్రాంతాల్లో మార్చి 2019లోగా 5 లక్షల ఇళ్లు నిర్మించాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ మేరకు దాదాపు 5 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పచ్చజెండా ఊపిన సీఎం చంద్రబాబు ఏపీ టిడ్కో బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం హామీగా ఉండేందుకు అంగీకారం తెలిపింది గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రపంచ బ్యాంక్ సహకారంతో 597 పడకలతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పోలవరం ప్రాజెక్టు పనులకి సంబంధించిన ప్రత్యేక ముందస్తు నిధులని 150 కోట్ల నుంచి 160 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఆత్మహత్య చేసుకున్న 96 మంది అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు ఈ నెల 12న 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది ఏపీ కంటెంట్ ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది
కార్పొరేషన్. ఇది ఫైబర్ నెట్ కార్పొరేషన్ కు అనుబంధంగా పనిచేస్తుంది. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానము, పరిపాలన, విద్య, రాజ్యాంగం అనేక అంశాలకు సంబంధించిన కంటెంట్ నిరంతరం పరిశోధన చేయడం, ప్రజలకు చేరవేయడం ఈ కార్పొరేషన్ పని. అంటే ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి డ్రోన్ల వినియోగం మీద ఒక నియంత్రణ తీసుకొచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతోనే మరి డ్రోన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు సంస్థలు నిర్మించే 6 భారీ ఆర్థిక నగరాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. దాదాపు 980 ఎకరాల్లో 22,280 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ఆర్థిక నగరాల ద్వారా దాదాపు 161,983 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వీటిలోనే 88,987 నివాసాలు, ఆర్థికంగా వెనుకబడిన అల్పాదాయ వర్గాలకు మరో 75,233 ఇళ్లు నిర్మించనున్నారు. విజయవాడ పరిసరాల్లోని పినపాక, చేవుటూరు గ్రామాల్లో మాలక్ష్మి సంస్థ, గుంటూరు జిల్లా మంగళగిరి, విశాఖ జిల్లా అచ్యుతాపురం ప్రాంతాల్లో ఎల్ఈపీఎల్ సంస్థలు ఆర్థిక నగరాలు నిర్మిస్తాయి. కర్నూలు జిల్లా తాండ్రపాడు, తడకనపల్లి వద్ద రాగమయూరి అనే సంస్థ, రాజమండ్రి వెలుగుబండ వద్ద చైతన్య అనే డెవలపర్, విశాఖ జిల్లా వేదురువాడ వద్ద ఆర్ఎస్ బిల్డర్స్ సంస్థలు నిర్మించి తలపెట్టినట్టు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మోదీ సర్కార్ ప్రజల గురించి ఆలోచించడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్లో నీటిపారుదల శాఖకు సరైన కేటాయింపులు చేయకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న నిధులు కేంద్రానికి వెళ్తున్నందున న్యాయమైన వాటా కోసం డిమాండ్ చేస్తున్నామని హరీష్ వ్యాఖ్యానించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు కాలువల ఆధునికీకరణ పనులకు హరీష్ శంకుస్థాపన చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టే జర ఆశపడ్డా, దెబ్బ తగిలింది కదా, జరంత గుజరాత్ లో ఏమైనా తవ్వకొస్తారేమో అనుకున్నా. రైతులకు మేలు చేయాలంటే నీటిపారుదల రంగానికి కేటాయింపులు పెంచాలి. కానీ మాటలు ఘనంగా ఉన్నాయి, చేతలు మాత్రం శూన్యం. ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇలా ప్రజల గురించి ఆలోచించడం లేదు. నిర్దేశిత గడువుకు ఏడాది ముందే మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరికి రాష్ట్రంలోని 10 జిల్లాలకు, జులై 15 నాటికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పెద్దిరెడ్డిపేట వద్ద నిర్మించిన మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ను మరో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించిన హరీష్ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు తాగునీటిని విడుదల చేశారు. మెదక్ జిల్లాలో తొలి ఫలితంగా ఫిబ్రవరి 12 నాటికి జోగిపేట మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తామని తెలిపారు. 29 రాష్ట్రాల్లో ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు ఇచ్చినటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డులో ఎక్కడున్నది. ఇవాళ ఎవరు ఆలోచించలేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఒక గ్రామానికో, ఒక మండలానికో, ఒక నియోజకవర్గం గురించి ఆలోచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక భగీరథ ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంకల్పించారు. ఆ ప్రయత్నం నేడు నిజమైంది. హైదరాబాద్ లో 2 పడక గదుల ఇళ్లతో పాటు వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులు, గుత్తేదారులకు స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ సహా ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పనులు మరింత వేగంగా జరిగేలా వచ్చే వారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తన దృష్టికే తేవాలని సూచించారు. ఎల్లుండి ఉక్కు తయారీదారులతో ప్రత్యేకంగా సమావేశమై 2 పడక గదుల ఇండ్ల కోసం అవసరమైన ఉక్కును వీలైనంత తక్కువ ధరకు ఇవ్వాలని కోరతామని తెలిపారు. హైదరాబాద్ లో 1,02 పడక గదుల ఇండ్ల నిర్మాణం ప్రారంభమైందని అధికారులు వివరించగా కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ ఆరోగ్య భద్రత పథకం పేరిట దేశంలో 50 కోట్ల మందికి ఉచిత వైద్యం అందించే విప్లవాత్మక పథకాన్ని 15 ఆగస్టు కానుకగా కానీ, గాంధీ జయంతి నుంచి కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం అమలుకు రమారమి 10 నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు భరించే అవకాశం ఉన్న ఈ బీమా పథకం కోసం ఒక్కో కుటుంబం సంవత్సరానికి 1000 నుంచి 1,200 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ భారం ప్రజలపై పడకుండా పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు విధి విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం 60% భారం భరాయిస్తే ప్రీమియం సొమ్ముతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 40% భరాయిస్తే సరిపోతుందని ఆయన వివరించారు. వచ్చే శ్రీరామ నవమిలోగా భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయ అభివృద్ది పనుల్ని ప్రారంభించి ఆపై ఏడాది కల్లా తుది రూపునిస్తామని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి రూపొందించిన 3 అభివృద్ది నమూనాలను పరిశీలించిన ఆయన చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో చక్కగా కుదిరాయని సంతోషం వ్యక్తం చేశారు. తుది నమూనాపై 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తుమ్మల చెప్పారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు పన్నుల ఎగవేతకు పాల్పడిన డీలర్లపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కొరడా తీసింది. వ్యాపార లావాదేవీల రిటర్న్లు దాఖలు చేసిన కొందరు డీలర్లు సంబంధిత విలువ ఆధారిత పన్ను చెల్లించలేదు. అధికారులంతా జీఎస్టీ అమలుకు సన్నద్దమవుతున్న సమయంలో కొందరు డీలర్లు తమపై పర్యవేక్షణ లేదని భావించి పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా అలాంటి డీలర్లు 20,000 మంది ఉంటారని అంచనా వేసిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు 2014 జూన్ నుంచి 2017 జులై వరకు పన్ను చెల్లించని డీలర్ల జాబితాను డివిజన్లు సర్కిళ్ల వారీగా సిద్దం చేసింది. వారందరికీ నోటీసులు ఇచ్చి వారంలోగా పెండింగ్ పన్నులు చెల్లించకపోతే ఆయా డీలర్ల ఆస్తుల జప్తునకు యంత్రాంగం సన్నద్దమవుతోంది. ప్రజల నమ్మకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే విమర్శించారు. మద్యం విక్రయాలతో ప్రజల జీవితాన్ని తెరాస ప్రభుత్వం అధోగతి పాల్చేస్తోందని ఆక్షేపించారు. హైదరాబాద్లో భాజపా మహిళా మోర్చా నిర్వహించిన యుద్ద భేరీ సభకు హాజరైన సరోజ్ పాండే సీఎం కేసీఆర్ తన విధానాలు మార్చుకోకపోతే మళ్లీ అధికారంలోకి రాకుండా ప్రజలు గట్టి సమాధానం చెప్తారని హెచ్చరించారు. మద్యపాన నిషేధం, మహిళా సమస్యల పరిష్కారం కోసం భాజపా రాజీ లేకుండా ఉద్యమిస్తుందని సభలో పాల్గొన్న భాజపా తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. మద్యం ఏరులై పారుతున్న దానిని నియంత్రించి కట్టడి చేసి బెల్ట్ షాపులు రద్దు చేసే వరకు మడమ తిప్పేది లేదు, వెనుదిరిగేది లేదని చెప్పి కూడా హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో ఫిబ్రవరి, మార్చిలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మహిళా మోర్చా ఆధ్వర్యంలో యుద్ధ బేరీ మోగిస్తాం, 2 పడకల గదులు సాధిస్తాం, మద్యాన్ని అరికడతాం. వర్షపు నీటిని ఒడిసి పట్టే కార్యక్రమాన్ని ఇంకుడు గుంతల రూపంలో మరింత ఉధృతంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పిలుపునిచ్చారు. సకాలంలో పన్నులు చెల్లించే వారికి ఇంకుడు గుంతల నిర్మాణానికి 20,000 రూపాయల రుణం ఇప్పిస్తామని మేయర్ తెలిపారు. హైదరాబాద్ జలమండలి రూపొందించిన జలం జీవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అన్ని శాఖల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన వర్షాకాలం ప్రారంభం అయ్యే నాటికి ఇంకుడు గుంతలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసం ఒక్కరోజు జీతం 11 లక్షల రూపాయలని విరాళంగా ప్రకటించారు. జలమండలి ఉద్యోగుల్ని అభినందించిన ఆయన రోడ్లపై నీటిని వదిలే వారితో పాటు శివార్లలో బోర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖచ్చితంగా మరి నల్ల కనెక్షన్ ఉండాలంటే కూడా వాటర్ హార్వెస్టింగ్ పిట్ ఉండాలని అయినా కూడా దాన్ని మరి నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇలా ఓపెన్ పార్కులలో, ఓపెన్ ల్యాండ్లలో మరి కమ్యూనిటీ కాలనీస్ ఉంటాయో, మరి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయో, వీటన్నిటిలో కూడా వాటిని పెడుతున్నారు, కొన్ని బూడిపోతున్నాయి. వాళ్ళని కూడా మీరు కనుక వాటర్ హార్వెస్టింగ్ పిట్ ను ప్రాసెస్ ప్రకారం రెగ్యులర్ గా మీరు దాన్ని మెయింటైన్ చేయకపోతే ఏ రకంగా వాళ్ళని కొంత ఇన్సిస్ట్ చేయొచ్చు అనే దాంట్లో మరి సీరియస్ చేయాల్సిన అవసరం. కొన్ని ఎకరాలలో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఒక కంపోస్ట్ యూనిట్ ఉండదు, ఒక హార్వెస్టింగ్ పిట్ ఉండదు. వీటిల్లో కూడా ఏ రకంగా మరి చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రామాలు అభివృద్ది చెందితేనే పట్టణాలు కూడా అభివృద్ది చెందుతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్మిస్తున్న నూతన పోలీస్ స్టేషన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఆయన జీవన శైలిలో వచ్చిన మార్పుల ఫలితంగా జబ్బులు ఎక్కువయ్యాయని, జీవన విధానంలో జాగ్రత్తలు అవసరమని సూచించారు. గ్రామ రాజ్యం బాగుంటేనే పట్టణాలు బాగుంటాయన్న మహాత్మా గాంధీ పిలుపును ఆదర్శంగా తీసుకుని నేటి ప్రజాప్రతినిధులు, నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. భక్తి అంటే కేవలం నామాలు పెట్టుకుని, బొట్లు పెట్టుకుని, జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, దండాలు పెడితే కాదు భక్తి. భక్తి అంటే ఆ పద్ధతిగా నడుచుకోవడం, ఆ ధర్మం ప్రకారం నడుచుకోవడం, సొంత లాభం కొంత మానుకొని పక్కన వాడికి సహకరించడం, తద్వారా మంచి మార్గం నడవడం అవుతుందో అదే నిజమైన భక్తి మార్గం. మనందరం కూడా ఈ వైద్యాలయం ఏర్పడింది కదా, పర్వాలేదులే మనం అని అనుకోకుండా దేవాలయం ఎంత ముఖ్యమో వైద్యాలయం కూడా అంత ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకొని దాన్ని సరిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నా. ప్రకృతి వ్యవసాయం, మాతృభాష, దేశవాళీ ఆవు, దేశవాళీ విత్తనాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన దేశీ విత్తనోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన దేశీయ గోవుతో 30 ఎకరాల విస్తీర్ణంలో పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేయొచ్చని చెప్పారు.
హరిత విప్లవం నేపథ్యంలో అధిక దిగుబడులు పేరిట సంకర జాతి విత్తనాలు, జన్యు మార్పిడి విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రోత్సహించడం అంటే విశ్వవ్యాప్త దోపిడీ చేయడమేనన్నారు. If local seed will survive, future generation will survive, because in zero natural farming, local seeds are giving more production than hybrid seed and genetically modified seed. We have proved it. There are so many models are existed. So we have given the answer, we have given the solution that not necessarily the genetically modified seed and not necessarily the local seed. We have to save the local seed and local cows. మహిళా సాధికారత విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా ఉందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. విశాఖలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా వ్యవస్థాపకత బోర్డు రూమ్ వైవిధ్యం అనే సదస్సులో పాల్గొన్న బ్రాహ్మణి కంపెనీ డైరెక్టర్స్ బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలన్నారు. దేశంలో 14% మంది మహిళలు మాత్రమే డైరెక్టర్లుగా ఉన్నారని ఆమె తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాకరా గ్రూప్స్ కానివ్వండి, అటువంటి గ్రూప్స్ చూసుకుంటే ఏపీ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో దీన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అదే కాకుండా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కూడా పనిచేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ అట్లీస్ట్ 1 ఉమెన్ డైరెక్టర్ బోర్డ్స్ ఆఫ్ కంపెనీస్లో ఉండాలని, లిస్టెడ్ కంపెనీస్లో ఉండాలని మ్యాండేట్ చేస్తున్నారు. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశంతో జాతర పరిసమాప్తి కానుంది. మొత్తం 4 రోజుల జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా పలువురు విదేశీయులు తరలివచ్చారు. ఆఖరి రోజైన ఇవాళ కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మలకు భక్తులు మొక్కులుగా సమర్పించిన బెల్లం, కొబ్బరికాయలతో గద్దెలు నిండిపోయాయి. అర్ధరాత్రి వరకు గద్దెల వద్ద రద్దీ కనిపించింది. వనదేవతలను దర్శించుకున్న భక్తులు తిరిగి సొంతూళ్లకు పయనం కావడంతో మేడారంలోని ప్రయాణికుల ప్రాంగణం రాత్రి కిక్కిరిసిపోయింది. భారత్ అమెరికా ఒత్తిడి వల్లే తనను గృహ నిర్బంధం చేశారని ఇంతకాలం ఆరోపిస్తూ వచ్చిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ కొత్త పల్లవి అందుకున్నాడు. కశ్మీర్ అంశం లేవనెత్తకుండా పాకిస్తాన్ ప్రభుత్వమే తనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆరోపించాడు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇతర కేసులేవీ పెట్టకపోవడంతో లాహోర్ హైకోర్టు ఆదేశాల మేరకు గత నవంబర్లో 10 నెలల గృహ నిర్బంధం నుంచి సయీద్ విడుదలయ్యాడు. లాహోర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సయీద్ తనను మోదీ ప్రభుత్వం కాదు అబ్బాసీ సర్కారే నిర్బంధించిందని విమర్శించాడు. కశ్మీర్లో జరుగుతున్న దురాగతాలను పాక్ ప్రభుత్వం విస్మరించరాదని, అక్కడి ప్రజల స్వాతంత్ర్యం కోసం కీలక పాత్ర పోషించాలని సయీద్ సూచించాడు. కశ్మీరీలకు సంఘీభావంగా పాక్ ప్రధాని తన 5 మంత్రివర్గ సహచరులతో కలిసి ఐరాస ఎదుట ఈ నెల 5న నిరసన చేపట్టాలని కోరాడు. పాక్ మీడియా కూడా తనను ఉగ్రవాది అని పేర్కొనడం బాధిస్తోందని సయీద్ అన్నాడు. 90వ దశకంలో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన బోఫోర్స్ కుంభకోణం కేసులో సీబీఐ మరోసారి కోర్టు మెట్టెక్కింది. ఈ కేసులో నిందితులపై అభియోగాలను కొట్టివేస్తూ 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 13 ఏళ్లు ఆలస్యం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల సూచించినా సీబీఐ మాత్రం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు తగిన ఆధారాలు, సాక్ష్యాలను సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో 64 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మదురైలోని ప్రముఖ మీనాక్షి ఆలయ ప్రాంగణంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన అగ్ని ప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. తూర్పు రాజగోపురం సమీపంలోని 1000 కాళ్ల మండపం వద్దనున్న పూజా సామాగ్రి దుకాణంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే పక్కన ఉన్న దుకాణాలకు విస్తరించాయి. ఈ ఘటనలో దాదాపు 50 వరకు షాపులు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న ప్రజలు ఆలయ ప్రాంగణంలో మంటలు చూసి కోపోద్రిక్తులయ్యారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ అధికారులు అగ్నిమాపక శకటాలపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆలయ వర్గాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బలగాల రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. విద్యుదాఘాతమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
గురుగ్రామ్లోని రేయాన్ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థి హత్య మరువక ముందే ఢిల్లీలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఢిల్లీలోని కల్వార్ నగర్ జీవన్ జ్యోతి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తుషార్ తోటి విద్యార్థులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు వదిలాడు. 4 విద్యార్థులతో ఆ బాలుడు ఘర్షణ పడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న 3 మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మరుగుతోటి వద్ద తుషార్ అపస్మారక స్థితిలో పడి ఉండగా తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. బాలుడు విరోచనాలతో బాధపడుతూ చనిపోయాడని పాఠశాల యాజమాన్యం ప్రకటించగా తల్లిదండ్రులు మాత్రం కొన్ని నెలల క్రితం తుషార్తో గొడవ పడిన విద్యార్థులే హత్య చేసుంటారని ఆరోపించారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం కళ్లకు కట్టేలా పోరాటం. తొందరపడొద్దని నేతలకు చంద్రబాబు ఉపదేశం. రేపు పార్టీ పార్లమెంటరీ భేటీలో కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పేదలకు 5 లక్షల ఇళ్లు 2019 నాటికి పూర్తి చేయాలని మంత్రివర్గ నిర్ణయం. కంటెంట్ డ్రోన్ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం. తెలంగాణలో గడువుకు ముందే మిషన్ భగీరథ ఫలాలు. ఈ నెలాఖరుకే 10 జిల్లాల్లో ఇంటింటికి నల్లా నీళ్లిస్తామన్న హరీష్ రావు. ముగింపు దశకు మేడారం మహాజాతర. సాయంత్రం సమ్మక్క సారలమ్మల వనప్రవేశంతో పరిసమాప్తం. ఆరోగ్య భద్రతకు 12,000 కోట్ల అవసరమని కేంద్రం అంచనా. రాష్ట్రాల భాగస్వామ్యంతో పథకం అమలు. 15 ఆగస్టు లేదా గాంధీ జయంతి నుంచే ప్రారంభం. మధురై మీనాక్షి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం. 50 దుకాణాలు దగ్ధం. అధికారుల నిర్లక్ష్యం వల్లేనని స్థానికుల రాళ్ల దాడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.